మిరియాల రసం, మిరియాల చారు ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీకు చాలా టేస్టీగా కుదురుతది చారనేది, మిరియాల రసం అనేది. అలాగే గ్లాస్‌తో మనకి తాగాలనిపిస్తదనమాట. సూప్‌లా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ పద్ధతి కూడా. కొద్దిగా మనం ఎంతైతే చారు పెట్టుకుందాం అనుకుంటున్నామో అంత వాటర్ తీసుకున్నాను. కొద్ది సాల్ట్ యాడ్ చేశాను. అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. ఇందులోనే మనము టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా ట్రై చేశారనుకోండి చాలా బాగా కుదురుతదండి. అలాగే ఈ సీజన్‌లో ఈ వర్షాకాలం సీజన్‌లోనది ఇటువంటి రసం అది పెట్టుకొని తాగడము, అన్నంలో కలుపుకొని తినడము చాలా మంచిది. అయినా నేనైతే అన్నంలో కంటే ఎక్కువ ఉత్తినోటినే తాగేస్తాను. మా పాప కూడా కారం అని ఏమందు. చక్కగా తాగుతది. అన్నం తినడంలో కారం అంటది గానీ, ఇలా రసం అయితే సూప్‌లా అనిపిస్తదనమాట. ఇష్టంగా తాగుతుంది. చిన్నపిల్లలు అవి తాగితే పర్వాలేదు. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతది నిజంగా. పర్ఫెక్ట్‌గా. అయినా కూడా చాలా సింపుల్ పద్ధతే నేను చెప్తున్నాను మీతోటి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదా! అదే వాటర్‌లో యాడ్ చేసేయండి. పసుపు, ఉప్పు యాడ్ చేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. అలాగే టమాటాలు కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఈ బొడ్డు తీయడం అనేది కట్ చేసి తీస్తారు కదండీ! అలా తీయడం కంటే ఇటువంటిది ఒకటి ఉందనుకోండి మీ దగ్గర చెక్కిది. దాన్ని ఇలా పెట్టి తిప్పితే చాలా స్పీడ్‌గా వస్తది. మీకు ఆ టిప్ కనుక యూజ్ అవుతది చూడండి ఒకసారి. ఇలా టమాటాలు కూడా కట్ చేసేసి ఇందులో వాటర్‌లో యాడ్ చేసుకోవాలనమాట. మనం ఇలా సింపుల్ పద్ధతిలో ట్రై చేసుకుంటే బావుంటదండి ఏవైనా. మనకి పని కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తదనమాట. ఇంట్లో పని కనిపించదు కానీ బోలెడంత పని ఉంటది కదా! మనకు కూడా రెస్ట్ అనేది కావాలంటే తప్పదు. ఇటువంటి కొన్ని సింపుల్ పద్ధతులే అవలంబించాలి. అలాగే కొద్ది చింతపండు కూడా యాడ్ చేశాను నేను. తర్వాత కొద్ది కొత్తిమీర యాడ్ చేశాను. చింతపండు అనేది మరీ ఎక్కువ వేసుకోకండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత ఈ పొడి మనం ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇదే మెయిను మిరియాల రసానికి. వెల్లుల్లిపాయ తీసుకోండి. వెల్లుల్లిపాయ అనేది ఈ సీజన్‌లో వాడడం చాలా మంచిది. వెల్లుల్లిపాయి, జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు. మీరు ఎంత ఘాటుని తీసుకుంటారనే దాన్ని బట్టి మిరియాలనేది యాడ్ చేసుకోండి. మరీ తక్కువగా ఏసుకుంటే మరి మిరియాల ఫ్లేవర్ అనేది తెలీదు. కాబట్టి కొద్దిగా ఒక 15 వరకు ఏసుకోవచ్చు. వెల్లుల్లిపాయి, జీలకర్ర, మిరియాలు మిక్సీ పట్టేసుకోండి. దీన్ని అందులో మనం రసంలో యాడ్ చేసుకోవాలనమాట. ఇదే మనకి రసంకి మంచి ఫ్లేవర్ ఇస్తది. తింటుంటే తింటుంటే కాదు తాగుతుంటే మంచి స్పైసీగా అనిపిస్తదనమాట. సూప్‌లా అనిపిస్తది. చక్కగా దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకోండి. గ్యాస్ మీద పెట్టేసుకొని ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. నేను మొత్తం అన్నీ వాటర్‌లోనే యాడ్ చేసేసానండి. వాటర్‌లోనే యాడ్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసి సిమ్‌లో పెట్టేసి మరగనివ్వండి. హై ఫ్లేమ్‌లో కాకుండా సిమ్‌లో పెట్టేసి మరిగితే ఇవన్నీ వీటి యొక్క మొత్తం అన్నీ అరోమా అంతా దిగుతదనమాట చక్కగా. చారు ఒక పక్కన మరుగుతూ ఉంటే మనం చారుకి తాలింపు పెట్టేసుకుందాము. చారుని పక్కన మరుగుతూనే ఉండనివ్వండి. ఈ లోపల మనం వేరే గ్యాస్ మీద ఇంకో గ్యాస్ పొయ్యి మీద తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ కొద్దిగా తక్కువ. ఇంగువ యాడ్ చేసిన వెంటనే కట్టేయండి. మాడిపోతే మళ్ళీ బాగోదు స్మెల్. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ మాత్రమే. తాలింపు అందులో వేసి మూత పెట్టేయండి. నేను వీడియో కోసం మూత పెట్టలేదు. వెంటనే పెట్టేస్తే చాలా బాగుంటుంది. మూత పెట్టేసిన తర్వాత ఒక్క 1 మినిట్ బాయిల్ అవ్వనివ్వండి. కట్టేయకండి. తాలింపు వేసిన వెంటనే కట్టేయకుండా బాయిల్ అవ్వనివ్వండి. అంతే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.